వీడియో కింద డిస్క్రిప్షన్లో ఖలీల్ అకాడమీ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు లిస్టులు అనేవి సెకండ్ లిస్ట్ ఇక్కడే అప్లోడ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడిఎస్ సెకండ్ లిస్ట్లో జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలి సార్? యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీకి సంబంధించి ఒక వీడియో చేయండి అని అడిగారు. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే సెకండ్ లిస్ట్లో జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలో చెప్తాను. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్ వస్తుందండి. ఓకేనా? మీకేమి అమౌంట్ అయితే ఖర్చు అవ్వదు, ఫ్రీగానే లైక్ చేయొచ్చు. లైక్ చేయండి. అలాగే ఇప్పుడు హైప్ అనేసి ఒక పాయింట్స్ అయితే ఉంటుంది మీకు, అది కూడా ఇచ్చారంటే హైప్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి అయితే వద్దాము. ఫ్రెండ్స్, ముందుగా సెకండ్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, సో మొన్ననే మనకి ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఫస్ట్ లిస్ట్ అనేది 6వ తేదీ విడుదల చేశారండి. 6వ తేదీ విడుదల చేశారు కాబట్టి ఏప్రిల్ 6వ తేదీ, మార్చి 6వ తేదీన విడుదల చేశారు. ఏప్రిల్ 6వ తేదీన మీకు అంటే ఒక నెల టైం అయితే పడుతుందన్నమాట సెకండ్ లిస్ట్ రావడానికి. ఎలా చెప్తున్నారు సార్ అంటే, లాస్ట్ ఇయర్ మనకి ఒక నెల టైం పట్టింది సెకండ్ లిస్ట్ రావడానికి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మనకి పోయిన సంవత్సరం ఫస్ట్ లిస్ట్ అనేది 15 రోజుల్లో విడుదల చేశారు. ఈసారి 16 రోజులు అయితే పట్టింది. సో సెకండ్ లిస్ట్ అనేది 30 రోజులు పట్టిందనమాట టైము. సో ఈసారి కూడా 30 నుంచి ఒక 32 రోజులు టైం అయితే పట్టేటటువంటి అవకాశం ఉంది. 6వ తేదీన విడుదల చేశారు కాబట్టి ఏప్రిల్ 6వ తేదీన మనకి ఈ సెకండ్ లిస్ట్ అనేది విడుదలయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత థర్డ్ లిస్ట్ వస్తుంది, ఫోర్త్ లిస్ట్ వస్తుంది. ఇక లిస్టులు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా? వ్యాకెన్సీస్ అయిపోయేంత వరకు. సెకండ్ లిస్ట్లో జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలి అనేది ఒకసారి చూసుకుంటే, ఇది కూడా నేను 2025 లాస్ట్ ఇయర్ విడుదలైనటువంటి రిజల్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ వెబ్సైట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సెకండ్ లిస్ట్ అని చూపిస్తాను. సో ఆంధ్రప్రదేశ్ సెకండ్ లిస్ట్లో ఈ సెకండ్ లిస్ట్ అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2. సో ఇక్కడ మీరు చూడండి ఎంత పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యారు. 100, 100, 100. ఫస్ట్ పేజ్లో 100 ఉన్నారు. సెకండ్ పేజ్లో కూడా మీకు ఒకరు ఇద్దరు మినహాయించి 100% కనపడుతున్నాయి. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్ సెకండ్ లిస్ట్లో మీకు జాబ్ రావాలంటే 100% ఉంటే కానీ రాదు. తెలంగాణ చూద్దాం. తెలంగాణకి సంబంధించిన సెకండ్ లిస్ట్, తెలంగాణకి సంబంధించి పోయిన సంవత్సరం సెకండ్ లిస్ట్ ఇక్కడ చూసుకుంటే 99, 98, తర్వాత 100, 99. సో ఇక్కడ కూడా అంతే 99, 98, 100 ఇదే కనపడుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, తెలంగాణలో కూడా మీరు సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వాలంటే 99, 98 ఈ రేంజ్లో మీకు మార్క్స్ ఉంటేనే సెలెక్ట్ అవుతారని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, పక్క రాష్ట్రాలకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు కదా. సో అందులో నార్త్ ఈస్ట్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో నార్త్ ఈస్ట్కి సంబంధించిన లిస్ట్ అనేది చూద్దాం. సో ఇది మనకి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అండి. ఓకేనా? చాలామంది ఇక్కడ కూడా అప్లై చేశారు కదా. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్లో యావరేజ్గా ఎంత పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారు సెకండ్ లిస్ట్లో. ఇక్కడ కూడా మంచి మార్క్స్తో సెలెక్ట్ అయ్యి ఉన్నారు అక్కడక్కడ, బట్ తక్కువ పర్సంటేజ్కి కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ చూడండి 79కి 76, 81. సో ఇలా తక్కువ పర్సంటేజ్కి కూడా 75 సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ని విశ్లేషించి లోయెస్ట్ అంటే అత్యల్ప కట్ ఆఫ్, హయ్యెస్ట్ అత్యధిక కట్ ఆఫ్ని ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. మీరు కానీ యూఆర్ కేటగిరీ అయితే లీస్ట్ 78.83% సెలెక్ట్ అయ్యి ఉన్నారు. హైయెస్ట్ వచ్చేసి 100%. ఓబీసీకి కానీ మీరు ఓబీసీ వాళ్ళైతే 60% లీస్ట్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారండి. ఓకేనా? సెకండ్ లిస్ట్లో హైయెస్ట్ వచ్చేసి 98.33. ఎస్సీ 51% లోయెస్ట్ కట్ ఆఫ్, హైయెస్ట్ కట్ ఆఫ్ 98.4%. ఎస్టీ
78.66%, highest cutoff 100%. EWS, lowest cutoff 90.6%, highest cutoff 98%. PWD A 73.5%, 88.66 highest. PWD B 43.83%, lowest 87% highest. PWD C 56.2% lowest, 94% highest. PWD E 68.6% lowest, 78.4% highest అండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక గమనిక ఏంటంటే మేఘాలయ, మిజోరం వంటి కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే 50 నుంచి 80% లాంటి తక్కువ మార్క్స్కే జాబులు అయితే వచ్చాయన్నమాట. కానీ మెజారిటీ డివిజన్లో కట్ ఆఫ్ అనేది పై టేబుల్లోని యావరేజ్ రేంజ్లోనే ఉంటుంది. ఓకేనా? అంటే సో మేఘాలయ, మిజోరం అలాంటి డివిజన్స్కి పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే 15 నుంచి 80%కే సెలెక్ట్ కావడం జరిగింది సెకండ్ లిస్ట్లో. ఇక మిగతా డివిజన్లకు సంబంధించి కూడా ఉన్నాయి కదా మనకి నార్త్ ఈస్ట్లో, అక్కడ పైన ఉన్నటువంటి యావరేజ్కి అయితే సెలెక్ట్ అయితే అయ్యి ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో సెకండ్ లిస్ట్ అనేది ఏప్రిల్ నెల మొదటి వారంలోనే మీరు ఫస్ట్ వీక్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చున్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీరు సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారా లేదా అనేది చూద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి ఈమెయిల్ అలాగే మెసేజ్ అనేది నా ఈమెయిల్ అడ్రస్కి పంపించండి. ఓకేనా? సో నేను ఒక వీడియో చేయడానికి నాకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మర్చిపోకుండా సెండ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.